ఈ మార్కు అను మారుపేరు గల ఈ యవనస్తుడు ఇద్దరు గొప్ప దైవజనులు వేరవటానికి, ఇద్దరు గొప్ప దైవజనులు కలిసి సువార్తను ప్రకటించాల్సింది పోయి వేరుగా రెండు బృందాలుగా వేరైపోవడానికి కారకుడయ్యాడు. అంతకంటే ముఖ్యంగా గొప్ప దైవజనులు బర్నబా గారు, పౌలు గారు వారిరువురి మధ్య తీవ్రమైన వాదము కలగడానికి కారకుడయ్యాడు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. సుమారుగా 18 సంవత్సరాల తర్వాత పౌలు గారు తన పత్రికను రాస్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎవరి గురించి? మార్కును గురించి. వినాలి జాగ్రత్తగా. ఒకప్పుడు ఈ మార్కు దేవుని పనిని ఆటంకపరిచేవాడు, ఈ మార్కు దేవుని పని ముందుకు సాగటానికి సహకరించని వాడు అని, అతను మరల పరిచర్యలోనికి వస్తేనే మన పరిచర్య ముందుకు వెళ్ళదేమో అని ఆలోచించినటువంటి పౌలు గారు ఈ మార్కును గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, తన వృద్ధాప్యంలో మార్కు గారిని గురించి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే మార్కు గారి జీవితంలో ఏదో జరిగింది, మనకు అర్థం కావాలి. అది ఈరోజు మనందరికీ ఆత్మీయ పాఠం. మనం ఏ సందర్భాన్ని నేర్చుకుంటున్నా దానివల్ల మనకు ప్రయోజనం ఉండాలి. ఈ మార్కు గారి జీవితం నిజంగా మనం ఆలోచించాల్సినటువంటి చాలా లోతైనటువంటి సందర్భం అండి. ఈ మార్కు ఏం చేశాడు? ఏమంటే ఈ మార్కును గురించి పౌలు గారు మాట్లాడుతున్న మరో మాట మనం చూడగలిగితేనండి, పక్కనే పిలమోను పత్రికలో చూడండి, పిలమోనుకు ఉత్తరాన్ని రాస్తూ, ఇది తిమోతి పత్రిక కంటే ముందు రాసిందేలండి, ఆ చివరి వచనాల్లో 23-24 వచనాలు మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, నా జతపని వారైన మార్కు. ఒకప్పుడు దేవుని పనికి పనికిరాడు, వెనకడిగేసేవాడు, పని మధ్యలో ఆపేస్తే